డబ్బులు ఇవ్వలేదు. మునుగోడు కార్పొరేషన్ లేదు ఇప్పటి వరకు. అదే బీసీ కార్పొరేషన్కు సంబంధించి ఈరోజు కృష్ణయ్య గారి స్టేట్మెంట్ చూశాను పొద్దున్నే. బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పారు. అదేమన్నా మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారా? కార్పొరేషన్కి కావాల్సినటువంటి అధికారం కార్పొరేషన్లు ఇచ్చారు, కానీ ఆ చైర్మన్లకు ఏమైనా అధికారం ఉందా? ఉంటే అది ఎవరి కంట్రోల్ నడుస్తుంది? బ్యూరోక్రాట్స్ కంట్రోల్ నడుస్తుందా, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ కంట్రోల్ నడుస్తుందా? కార్పొరేషన్కు పూర్తి స్థాయి మీరు అధికారాలు ఇచ్చారా? మరి అధికారులు ఇస్తే ఆ బీసీ కార్పొరేషన్కి మీరు వడ్డేరు సంఘం వాళ్ళకు 1 లక్ష రూపాయలు, ఇతర సంఘాలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. మిగతా బంధువులకు మాత్రం మీరు 10 లక్షలు ఇస్తున్నారు. మరి దీనికి ఎందుకు ఇవ్వడు? బీసీలలో కూడా వెనుకబడిన కులాలు లేవా అధ్యక్ష? మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు లేవా? ఇవి ఎందుకు పరిగణలోకి తీసుకునే లేరు? కాబట్టి దయచేసి మునూర్ భవన్కి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము లిఖితపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. అడ్వైజర్ అయినట్టు వేం నరేందర్ రెడ్డి గారితో కూడా నేను చర్చించి వారికి కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది తప్పకుండా మిగతా భవన్లు అన్నీ కంప్లీట్ అయ్యి కావి. మున్పు భవన్ అంటే ఏదో దాంట్లో ఈవెంట్స్ లేకుండా మ్యారేజెస్ కాదు అధ్యక్ష. అక్కడ మున్కాప్ సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్ ఒకటి, అదేవిధంగా కావాల్సినటువంటి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అది ఒక బావిలాగా ఉంది కాబట్టి అది పూడ్చడానికే 10 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి బీసీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి దానికి 20 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా బీసీలకు సంబంధించిన బంధువు కూడా మీరు ప్రకటించేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు బీసీ బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్లకి మీరు నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని, పోలీసుల కోసం మనందరం కూడా నిలబడాలందరూ వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు రాత్రి పగళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా వారు ఈ సమాజం కోసం, ప్రజల భద్రత కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. దాని విషయంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే ఆనాడు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులకు పెద్ద ఎత్తున 46,000 మంది రిక్రూట్మెంట్ చేసినాం. మేము కొత్త కమిషనరేట్లు పెట్టాం, ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం, పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటి పథకం కూడా తెచ్చాం అధ్యక్ష. అయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా పనిచేస్తున్నారు కనుక సహజంగా వడ్డించేవాడు మనవాడైతే లడ్డు ఏడున్నా దొరుకుతుందని ఒక సామెత ఉన్నట్టు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం కోసం కూడా ఇంకా మెరుగ్గా గత ప్రభుత్వం కంటే బాగా మేలు జరుగుతుందని చెప్పి పోలీసులు ఆశిస్తుంటారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. మీరు గత సంవత్సరం కంటే పోలీస్ శాఖకు ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ శాఖకు బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు తగ్గించారు? నేను అందువల్ల మొన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాం. మంత్రి గారు ఏదన్నా అష్యూరెన్స్ ఇస్తారేమో, పోలీసులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తారేమో ఈ మంత్ ఎండ్లో, అదర్వైజ్ 31 మార్చ్కి ల్యాబ్స్ అయిపోతాయి. కానీ మంత్రి గారి నుంచి సరియైన సమాధానం రాలేదు. సో పోలీసుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. जाफर सर. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. जो
परसों जो डिमांड्स हुए थे सर, उसके ऊपर ट्रांसपोर्ट और होम के डिमांड्स के ऊपर मंत्री जी ने पूरी डिटेल में बताया, मगर अनफॉर्चुनेटली सर हमारी पार्टी की तरफ से जो डिमांड्स उठाए गए थे सर, उसमें कोई चीज़ का क्लियरिफिकेशन नहीं दिया है। तो मैं आपके जरिए से मंत्री जी से ये कहना चाहता हूं कि हमने ट्रांसपोर्ट के ऊपर कहा था सर कि ओल्ड सिटी के अंदर मिनी बसेस डालना बहुत ज़रूरी है, मगर उसके ऊपर मंत्री जी कोई रिप्लाई नहीं दिए सर। मैं आपके जरिए से ये चाहता हूं कि मंत्री जी उसके ऊपर भी रोशनी डाले, और जो रूट्स सर, जो रूट्स ट्रांसपोर्ट बसेस के जो बंद हो गए सर, उस रूट्स को भी चालू करना जरूरी है सर। और उसके अलावा सर ट्रांसपोर्ट डिपार्टमेंट के अंदर मैं मंत्री जी से एक रिक्वेस्ट करना चाहता हूं, आज जो इशू चल रहा है सर, ये जितने भी सीएनजी के ऑटोस चल रहे हैं सर, वो लोग एक एक दिन 24 आवर्स लाइन में ठहरे, फिर भी उनको सीएनजी नहीं मिल रहा सर, वो लोग भूखे मर रहे हैं सर। तो मैं मंत्री जी से ये कहना चाहता हूं साहब कि अगर फर्ज करिए 1 साल के लिए आप रोड टैक्स को एग्जम्प्ट कर देंगे सर, तो आरटीसी ये ऑटो वालों को बहुत बड़ा बेनिफिट होगा सर। और उसके अलावा होम के अंदर सर हमने डिमांड किया था सर कि ड्रग्स के ऊपर कंट्रोल करना, उसका कोई जवाब नहीं दिए सर। मर्डर शहर में ज्यादा हो रहे, उसको कैसे कंट्रोल करेंगे, उसका कोई जवाब नहीं दिए सर। मैं आपके जरिए से यही हुकूमत को कहना चाहता हूं, ताकि पब्लिक सुनना चाहती सर, ये एक आज कॉमन सब्जेक्ट बना हुआ है सर कि मर्डर्स का और ड्रग्स का सर, इसके ऊपर थोड़ा तफसीली रोशनी डाले तो ज्यादा बेहतर रहेगा। बहुत बहुत शुक्रिया। गौरव मंत्री गाరు సార్, గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా నేను మరి ఒక్కసారి వారు, ఎందుకంటే వారు కూడా కార్మిక పక్ష నాయకులు, నేను వారు అనేక సందర్భాల్లో ఆర్టీసీ కార్మికుల ప్రతినిధులతో మాట్లాడాం. నేను మళ్ళీ కూడా సభ ద్వారా వారి ద్వారా ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి మొత్తం బస్సులు బస్టాండ్లకే పరిమితం చేసి నహీ చలేగా బస్ కా పయ్యా నహీ చలేగా అని ఉద్యమంలో గల భాగస్వామ్యం కాకపోయి ఉంటే తెలంగాణ ఇంత ప్రభావితమయ్యేది కాదు అనేటువంటి మాటను చెప్తూ వారి పట్ల పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా 100% సానుభూతి ఉంది. దానిలో ఏం ఇష్యూ మీకు తెలియంది కాదు. 2 అంశాలు, ఒకటేమో ప్రభుత్వంలో విలీనము, ఆ విలీనం ప్రభుత్వంలో చర్చ ఉంది, దానికి ఒక కమిటీ వేయబడ్డది, దానికి సంబంధించిన రివ్యూ జరుగుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. గుర్తింపు సంఘాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం వీలు కాదు, అది కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కూడా వారికి తెలుసు. కోర్టులో విలీనం అయితే గుర్తింపు సంఘాలు ఉండవు, ఓన్లీ వాటికి సంబంధించినటువంటి యూనియన్సే ఉంటాయి. కాబట్టి ఆ గుర్తింపు సంఘాలు ఉండాలా లేదనేటువంటి మాట కోర్టులో ఉంది. మిగతా ఆర్టీసీ కార్మికులకు నేను ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యుని ద్వారా తెలియజేస్తున్నా, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అక్రాస్ ది టేబుల్ కూర్చొని ప్రభుత్వం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలు, పని భారానికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలను మేము బాధ్యతగా స్పందించినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా స్పందిస్తాం. ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 50,000 ఆర్టీసీ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం మీ పట్ల 100% సానుకూలంగా ఉంది. పాత బకాయిలను పేమెంట్ చేసినాం, కొత్త ఉద్యోగాలను తీసుకుంటున్నాం, కొత్త బస్సులను ఆర్టీసీలు మూసేస్తాము. సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా, చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి విధానంగా మేము లేము. ఇవాళ మేము తప్పకుండా ఉన్నామనే మాట నేను మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఇంకొక మాట కూడా చెప్పినారు, కూనంనేని సాంబశివరావు గారు, ఆర్టీసీ కార్మికులతో పాటుగా మీరు ఇంకొక అంశం ఏదో చెప్పినారు, పోలీసులకు సంబంధించి కూడా, పోలీసులకు సంబంధించిన ఇష్యూల కూడా మేము ట్రాఫిక్ పోలీసులకు కానీ స్పెషల్ ఇన్సెంటివ్ కానీ ఇతరత్ర అనేక అంశాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ పట్ల కూడా సంక్షేమం అనేటువంటిది ప్రాధాన్యత, అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వానికి. కాబట్టి అది పోలీస్ కుటుంబాల, ఇంకా ఇతరత్ర ఆర్టీసీ కుటుంబాల, సింగరేణి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయమనేటువంటి మాటలు నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అధ్యక్ష, గౌరవ